ఇప్పుడు మా బాల్యంలో అయితే హరిశ్చంద్ర నాటకం వేసేవారు. ఆ వేసినప్పుడు ఇచ్చోటనే అని ఒక పద్యం భలే బాగుంటుంది. నాకు చూసి పాడలేను, చూస్తే పాడినాను. ఇక్కడే కదా ఇది చేశాను, ఇక్కడే కదా ఇలా తిరిగాను, ఇక్కడేనా తగలబడిపోతున్నాను, అది ఒకటి. రెండోది ఒక్కడును 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 తిరిగి పోలేదే అంటాడు. ఒక్కసారి శ్మశానానికి వచ్చినోడు ఆ పాడి మీద పడుకున్నాడు, ఒక్కడైనా ఇంటికి వెళ్ళింది నేను చూడలేదే. ఒక్కడైనా వాడిని మోసుకొచ్చినోడు వాడితో వెళ్ళడం కూడా చూడలేదే. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోతాడు. మనం కాశీలో మణికర్ణికలో చేసాం కదా. ఇది వైరాగ్యం పుడితే మనిషి చాలా చక్కగా జీవిస్తాడు. వైరాగ్యం ఎప్పుడు నుంచి వస్తుంది? సత్వగుణం ఉంటే వస్తుంది. సత్వగుణం ఎప్పుడు వస్తుంది? నువ్వు అడ్డమైంది కేఎఫ్సీలో అడ్డమైంది తినేస్తే రాదా? ఇప్పుడు మనం జ్యూస్ తాగాం, పండ్లు తిన్నాం, అంతే. సత్వ పీస్ఫుల్గా ఉంటాం. ఇప్పుడు ఓ 2-3 జంతువులు తినేసి, బాగా స్పైసీ ఫుడ్ తినేసి, ఆయిల్ ఫుడ్ తినేసి మైండు ఖరాబు, బాడీ ఖరాబు, సొసైటీ ఖరాబు. పులి కానీ సింహం కానీ వేటాడుకొని మాంసమే తింటాయి. మనం కూడా మేకని తిన్నాం, కోడిని తిన్నాం, అది కూడా మాంసం తిన్నాం కదా. దానికి విలువ ఉంది కదా, మనకు విలువ లేదని మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే తింటున్నాం కదా అంటారు కదా. మరి అందుకే విలువ లేదంటున్నా. పులి ఏం తినాలో అది తింటుందిగా, సింహం ఏం తినాలో అది తింటుందిగా, పంది ఏం తినాలో అది తింటుంది. నువ్వేం తినాలో అది తింటలే, అన్ని తినేస్తున్నావు. పందిని తినేస్తున్నారు, ఎలకలు తినేస్తున్నారు, కుక్కలు తినేస్తున్నారు, అదే స్కార్పియన్స్, తేలు తినేస్తున్నారు. ఇండోనేషియాలో రోడ్డు పక్కన పెద్ద పెద్ద పాములు, పైతాను, మళ్ళీ చిన్న పాము కాదు, దాన్ని పట్టుకుని నువ్వు ఆర్డర్ ఇస్తే దాని మూతికి స్టిక్కర్ వేసేస్తున్నాడు ప్లాస్టరు, అంతే టక్ అలా కట్ చేసేస్తున్నాడు, దాన్ని తొలి తీసేస్తున్నాడు నీ ముందే. అదేదో అంటారు, అదేదో ఇలా పెట్టి గుండ్రంగా ఫ్రై గ్రిల్స్, నాకు తెలియదు, అది చేసి ఇచ్చేస్తాడు, తినేస్తున్నారు. అసలు మనిషి బతకడానికి ఇన్ని చంపేయాలా? ఇప్పుడు ఇవాళ భోజనమే చేయలేదు, నేను ఉన్నాగా. నేను ఒక్క భోజనం చేశాను మధ్యాహ్నం, ఉన్నాగా. అన్ని జంతువుల్ని పొట్టలోకి వెళ్ళాలా? ఓకే సరే, ఇప్పుడు వాల్మీకి ఎందుకు తలుచుకుంటాం? బికాజ్ హీ హ్యాడ్ వాల్యూస్. అతను బోయవాడిలో ఉంటే మనం మాట్లాడుకుంటామేంటి? బోల్డ్ మంది బోయవాళ్ళు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. వాల్మీకి ఫస్ట్ బోయవాడు తిరుగుబోతు అన్నీ డెకాయిట్ సార్, ఇంగ్లీష్లో డెకాయిట్. డెకాయిట్కి ఎక్కడన్నా మనం గౌరవిస్తామా? మరి వాల్మీకి ఎందుకు గౌరవిస్తున్నాం? బికాజ్ రచయించాడు, వాల్యూస్ ఉన్నాయి. రైటర్ అయితే సరిపోద్దా? మళ్ళీ తపస్సు చేశాడు, తపస్సు గుణాలు సంపాదించాడు. ఆ గుణాలు సంపాదించడం వల్ల వాల్యూ ఎంత. ఓ మనిషికి గుణం ఇప్పుడు రాముడు నువ్వు చూడలే, నేను చూడలే, మరి ఎందుకు మనం రాముడు అంటే అసలు ఆ ఫీల్ వస్తుంది? గుణాలు, క్వాలిటీస్, నథింగ్ ఎల్స్. తిరుమలలో రీసెంట్గా చైర్మన్ గారు చేంజ్ అవ్వడం జరిగింది. ఆయన హిందూ కాదు, క్రిస్టియన్ అని మీరు బల్లగుద్ది వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని మీరు చెప్తున్నారు. హిందూ గుళ్ళో వేరే వాళ్ళు వర్క్ చేయొద్దా? మీరు హెచ్సిఎల్ అనే కంపెనీ ఉంది. హెచ్సిఎల్ ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, అందులో ఒక ఆయన ఎంప్లాయ్, అతను ఆ కంపెనీ పని చేస్తాడని అందులో పెట్టుకున్నారు. అలాగే టాటా వాళ్ళది టీసీఎస్ అని ఉంది, లేకపోతే ఇంకోటి ఇన్ఫోసిస్ అని ఉంది, లేకపోతే విప్రో అని ఉంది. జీతం ఎవరు పే చేస్తారో వాళ్ళకి ఒబిడియంట్గా పని చేయాలి 100%. నువ్వు ఇక్కడ జీతం తీసుకుంటూ ఇంకో దానికోసం నువ్వు వర్క్ చేస్తే ఇక్కడ నువ్వు ఉండడం తప్పేగా. దేనికోసం వర్క్ చేస్తున్నాడు అంటారు తను. ఇప్పుడు ఉదాహరణకి టీటీడీలో ఒక నాకు తెలిసి ఓ 2000 పైన గొర్రెలు ఉండొచ్చు. టీటీడీలో 2000 పైన గొర్రెలు అంటే మీ లాంగ్వేజ్లో గొర్రెలు అంటే క్రిస్టియన్స్. ఓకే, నేను నా లాంగ్వేజ్ అంటే అసలు అన్యాయం. అసలు గొర్రెలు అనేది తిట్టు కాదు, ఫస్ట్ పాయింట్. ఓకే, చాలామంది ఫీల్ అవుతున్నారు గొర్రె అంటే తిట్టులాగా. సి మేరా భాయ్ और बहन
అది తిట్టు కాదుగా. కాదు కదా. ప్రియమైన నా ప్రజలారా, అది తిట్టు కాదుగా. కాదు. ప్రియా భగవద్బంధువులారా, ప్రియా హిందూ బంధువులారా, డియర్ ఫ్రెండ్స్, ఇవేం తిట్లు కాదుగా. కాదు. అలాగే గొర్రెలు అనేది కూడా తిట్లు కాదు. అది వాళ్ళు ఎవరైతే బైబిల్ ఫాలో అవుతారో వాళ్ళు గాడ్ అని అనుకునే అతను వాళ్ళని గొర్రెలతో కంపేర్ చేశాడు. అకార్డింగ్ టు బైబిల్ ఓన్లీ దే ఆర్ కాల్డ్ గోట్స్, నాట్ అకార్డింగ్ టు రాధా మనోహర్. ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఉన్నది వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చెప్పింది. ఓకే, అది భగవద్గీత ప్రకారం అయితే మనం అంతా జీవాత్మ, అది మన రికగ్నైజేషన్, అది మన ఉపాధి అది. సో దాదాపు ఒక 2000 గొర్రెలు ఉండొచ్చు. దే ఆర్ ఆల్ చీటర్స్. నువ్వెవరు చెప్పడానికి? చీటర్స్ అంటే ఏంటి? నువ్వు ఏది కాదు అదని చెప్పడం చీటరింగ్ కదగా. నువ్వు టీటీడీలో ఏమని జాయిన్ అయ్యావు? సర్టిఫికేట్లో హిందూ అని జాయిన్ అయ్యావు, అవునా? బొట్టు పెట్టుకోవడానికి నీకు ఏడుపు, వెంకటేశ్వరాన్ని మొక్కడానికి ఏడుపు, ప్రసాదం తినడానికి ఏడుపు. అది చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఇంకో ఎనీ వన్. మరి ఇవన్నీ ఏడుపున్నప్పుడు అక్కడి నుంచి శాలరీ వచ్చే శాలరీ నీకెందుకు సార్? మేము అడిగేది అదేగా. ఆ నీతి లేని గొర్రెల్ని మనం ఎందుకు మేపాలి? రూపాయి దాచుకుని హుండీలో పుణ్యం వస్తుందని వేస్తారు. ప్రజల సొమ్ము, హిందువుల సొమ్ము. దాన్ని జీతంగా తీసుకునేవాడికి నీతి ఉండాలా వద్దా? 100% నీతి ఉండాలి. అంతే, మేము అడిగేది అదే, మేము అనేది అదే. నేను టీటీడీ వాళ్ళని 6 ఏళ్ల క్రితం అడిగాను, టీటీడీలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం ఇవ్వండి అని. ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకని? మొన్న లలిత్ శ్రీనివాస స్వామీజీ అక్కడ ధర్నా చేశారు ఆ గేటు దగ్గర. అవును. వీళ్ళు అక్కడ గేటు దగ్గర ధర్నా చేస్తుంటే ఓ బండి లోపలికి వెళ్ళిపోతుంది. యెహోవా నా కాపరి. అది తినేది ఎవరి సొమ్ము? వెంకటేశ్వర సొమ్ము. దూరేది యెహోవా కొంప. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పి అలసిపోతున్నాం. ఇప్పుడు క్రైస్తవుల దేవుడు చవట కాబట్టి వీళ్ళకి పేరు పెట్టలేడు. సరే, మరి ఇప్పుడు దీంట్లో కూడు కూడా పెట్టలేడు. కూడు పెట్టలేడా? కూడు పెట్టలేక కదా గుళ్ళో పని చేసేది. ఇప్పుడు మనం ఎవరైనా నికాస్ అని హిందువు, నువ్వు బొట్టు తీసేసి చర్చిలో పని చేయంటే అక్కర్లేదంటావు. వాడు హిందువునని చెప్పి అందులో జాయిన్ అయ్యి వాళ్ళ దేవుడు కూడి పెట్టట్లేదు కాబట్టి కదా గుళ్ళో పని చేసేదాడు. టీటీడీలో పనిచేసి గుళ్ళో పనిచేసి ఆ ప్రసాదం తింటే ఓకేనా? ఇప్పుడు దేవుడిని మీకు అర్థమయ్యేలా చెప్తాను, చెప్పండి. ఆయన పేరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, గుర్తున్నారా? తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాక ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు ఒక అధికారి, ప్రధాన అధికారి, ఓకే, అంతకుముందు ఆయన టీటీడీ ఈఓ, తెలుసు కదా, గుర్తుకొచ్చింది, చెప్పండి. వారు కొత్త ప్రభుత్వం వచ్చాక ఓ అనౌన్స్మెంట్ చేశారు. ఏమని? మేము టీటీడీ ఎంప్లాయీస్ని చెక్ చేయడానికి ఇళ్ళకు వస్తాము, వాళ్ళు హిందువులా కాదా అని చెక్ చేస్తాం అన్నారు. తర్వాత టీవీలో న్యూస్ వచ్చింది. ఏమని? ఆయన కూడా అది చూసి ఓ అని ఇంటికి వెళ్ళిపోయారు. అంటే దాన్ని ఆయన చెక్ చేసే లోపల ఆయన కిక్ చేసేసారు.